గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీషా నెంబర్ 403. ఈ రోజు డైలీ మనీషాలో టాటా స్టీల్స్ వాళ్ళు ఒక మెగా మర్జర్ అనౌన్స్ చేశారు. ఈ మర్జర్ రిలేటెడ్ గా డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. అండ్ దాంతో పాటు మార్కెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 1020 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 58,098 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 302 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,327 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.21% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.92% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 2.67% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లోని బాగా ప్రెషర్ చూసాం. దానికి రీజన్ మనందరికీ ఆల్రెడీ ఐడియా ఉంది. యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ వచ్చిన తర్వాత యుఎస్ ఫెడ్ వాళ్ళు చేసినటువంటి అగ్రెసివ్ కామెంట్స్ తోని యుఎస్ మార్కెట్స్ లోని కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తున్నాం. అండ్ దాంతో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ప్రెషర్ చూస్తున్నాం. మన ఇండియన్ మార్కెట్ లో ప్రెషర్ కనపడడానికి అది ఒక రీజన్. అండ్ దాంతో పాటుగా ఇంకొక మెయిన్ రీజన్ ఉన్నది. మన రూపీ వాల్యూ కంటిన్యూస్ గా డిప్రిషియేట్ అవుతూ వస్తుంది. ప్రెసెంట్ మనం ఒక డాలర్ ని పర్చేస్ చేయాలంటే 81 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సో రూపీ వాల్యూ ఇలా కంటిన్యూస్ గా పడ్డం అన్నది మన ఎకానమీ రిలేటెడ్ గా మంచిది కాదు. బికాజ్ మనం అదర్ కంట్రీస్ దగ్గర నుంచి ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకుంటాం కాబట్టి మన ఇంపోర్ట్ బిల్ పెరిగిపోతుంది. అండ్ దీంతోని మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా తగ్గిపోతాయి. వీటిలో మెయిన్ గా మనం క్రూడ్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. అండ్ క్రూడ్ మాత్రమే కాకుండా వేరియస్ కంపెనీస్ వాళ్ళ ప్రొడక్షన్ లో యూజ్ చేసేటువంటి కీ రా మెటీరియల్స్ ని అదర్ కంట్రీస్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు మన రూపీ వాల్యూ కంటిన్యూస్ గా ఇలా పడుతుండడం వలన వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది కదా. ఇలా రా మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగిపోయినట్లయితే ఈ కంపెనీస్ యొక్క మార్జిన్స్ మీద ప్రెషర్ పడుతుంది. ఇలా పెరిగినటువంటి ప్రైస్ ని కంపెనీస్ వాళ్ళ కస్టమర్స్ కి వెంటనే పాస్ ఆన్ చేయడం కూడా అంత ఈజీ కాదు. దీనివల్ల కంపెనీస్ యొక్క ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ ప్రెషర్ మనం నెక్స్ట్ క్వార్టర్ లో చూసేటువంటి అవకాశం ఉన్నది. ఇలా రూపీ డిప్రిషియేట్ అవడం వల్ల మోస్ట్ ఆఫ్ ది సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి అది నెగిటివ్ కాబట్టి మన మార్కెట్ లోని ఈ రోజు అంత ప్రెషర్ చూసాం. ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా పడుతుందా అంటే మన రూపీలో ఈ వీక్నెస్ కనుక కంటిన్యూ అయినట్లయితే మనం మార్కెట్ లో ఫర్దర్ గా కూడా ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ రూపీ డిప్రిషియేట్ అవడం వల్ల అన్ని సెక్టర్స్ కి నెగిటివ్ కాదు. మన ఇండియాలో ఉన్నటువంటి కొన్ని సెక్టర్స్ కి అది పాజిటివ్. మన కంట్రీ నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్స్ చేస్తుంటామో ఆ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ కంపెనీస్ కి మనం ఇది పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ నుంచి ఎక్కువగా ఐటీ సర్వీసెస్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంటాం కాబట్టి ఇది ఐటీ కంపెనీస్ కి పాజిటివ్. అండ్ ఐటీకి మాత్రమే కాకుండా మనం ఫార్మా ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువగా చేస్తుంటాం. దానివల్ల ఇది ఫార్మా సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కూడా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మేము ఏవైతే ఎఫర్ట్స్ పెడుతున్నామో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు టుడేస్ ఫ్రైడేస్ వన్, ఏబిసిడి ఈ 4 ఆల్ఫాబెట్స్ లేనటువంటి 100 వర్డ్స్ మీకు తెలుసా? ఒకవేళ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది చాలా సింపుల్ ఆన్సరే, మీలో చాలా మంది చెప్తారు అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక తెలియలేనట్లయితే మన నెక్స్ట్ ఫ్రైడే ఫన్లో మీకు ఆన్సర్ చెప్తాను. నెక్స్ట్ టాటా స్టీల్ యొక్క బోర్డు వాళ్ళ 7 సబ్సిడరీ కంపెనీస్ ని టాటా స్టీల్ లో మర్జ్ చేసేందుకు అప్రూవ్ చేశారు. ఈ మర్జర్ కి ఇంకా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ రావాల్సి ఉన్నది. నో మనం ఇప్పుడు ఈ మర్జర్ రిలేటెడ్ గా అండ్ దీనిలో షేర్ స్వాప్ రేషియో రిలేటెడ్ గా డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. కమింగ్ టు ది 7 సబ్సిడరీస్, దీనిలోని 4 లిస్టెడ్ ఎంటిటీస్ అయితే 3 అన్లిస్టెడ్ ఎంటిటీస్. ఆ 4 లిస్టెడ్ ఎంటిటీస్ లోని ఒకటి టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్, సెకండ్ వన్ టాటా మెటాలిక్స్, థర్డ్ వన్ టీఆర్ఎఫ్, ఫోర్త్ వన్ టిన్ ప్లేట్. ఈ 4 లిస్టెడ్ ఎంటిటీస్ ని టాటా స్టీల్ లో మర్జ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు అన్లిస్టెడ్ ఎంటిటీస్, ద ఇండియన్ స్టీల్ అండ్ వైర్ ప్రొడక్ట్స్, ద స్టీల్ మైనింగ్ లిమిటెడ్ అండ్ ఎస్ఎన్టీ మైనింగ్ లిమిటెడ్. ఈ 3 అన్లిస్టెడ్ కంపెనీస్ తో కలిపి టోటల్ గా 7 సబ్సిడరీస్ ని టాటా స్టీల్ లోని మర్జ్ చేస్తున్నారు. నో అన్లిస్టెడ్ ఎంటిటీస్ గురించి పక్కన పెడదాం. ఈ లిస్టెడ్ ఎంటిటీస్ ని టాటా స్టీల్ లో మర్జ్ చేయడానికి వీళ్ళు ఇస్తున్నటువంటి షేర్ స్వాప్ రేషియో ఏంటంటే, మీరు కనుక టిన్ ప్లేట్ లోని 10 షేర్స్ హోల్డ్ చేస్తున్నట్లయితే ఈ షేర్ స్వాప్ రేషియోలో భాగంగా మీకు టాటా స్టీల్ లోని 33 షేర్స్ ని ఇష్యూ చేయబోతున్నారు. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఈ స్వాప్ రేషియోలో పెద్దగా ఆర్బిట్రైజ్ అయితే లేదు. నెక్స్ట్ టాటా మెటాలిక్స్, మీరు కనుక టాటా మెటాలిక్స్ లోని 10 షేర్స్ హోల్డ్ చేస్తున్నట్లయితే మీకు టాటా స్టీల్ లోని 79 షేర్స్ ని ఇష్యూ చేస్తున్నారు. దీనిలో కూడా పెద్దగా ఆర్బిట్రేజ్ లేదు. కాకపోతే టాటా మెటాలిక్స్ ని టాటా స్టీల్ లో మర్జ్ చేయడం వలన అది టాటా స్టీల్ కి పాజిటివ్. ఎందుకంటే ఈ టాటా మెటాలిక్స్ నాన్ కమోడిటీ డక్టైల్ ఐరన్ పైప్ బిజినెస్ చేస్తుంటుంది. అండ్ వీళ్ళ దగ్గర నెట్ క్యాష్ కూడా బాగా ఉంది. అండ్ అలాగే వీళ్ళు మంచి ఎబిటా కూడా జనరేట్ చేసినటువంటి కంపెనీ. అండ్ దీన్ని తీసుకెళ్లి కమోడిటీ బిజినెస్ చేస్తున్నటువంటి టాటా స్టీల్ లో మర్జ్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల టాటా స్టీల్ యొక్క నెంబర్స్ లో ఇంప్రూవ్మెంట్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. సో దానివల్ల ఇది టాటా స్టీల్ కి పాజిటివ్. సో దీనివల్ల టాటా మెటాలిక్స్ కి పెద్దగా పాజిటివ్ లేదు కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం టాటా మెటాలిక్ స్టాక్ లోని నెగిటివ్ రియాక్షన్ చూసాం. కమింగ్ టు థర్డ్ కంపెనీ, టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్. ఈ టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ యొక్క 10 షేర్స్ ని మీరు హోల్డ్ చేస్తున్నట్లయితే మీకు టాటా స్టీల్ యొక్క 67 షేర్స్ ని ఇష్యూ చేయబోతున్నారు. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేసినట్లయితే ఈ షేర్ స్వాప్ రేషియో వలన
టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ యొక్క షేర్ హోల్డర్స్ నష్టపోతున్నారు. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ యొక్క స్టాక్ లోని మ్యాసివ్ ప్రెషర్ చూసాం. అండ్ ఫోర్త్ వన్ ఇస్ టీఆర్ఎఫ్. మీరు కనుక టీఆర్ఎఫ్ యొక్క 10 షేర్స్ హోల్డ్ చేస్తున్నట్లయితే మీకు టాటా స్టీల్ యొక్క 17 షేర్స్ ఇష్యూ చేస్తున్నారు. దీనివల్ల యాక్చువల్లీ టీఆర్ఎఫ్ యొక్క షేర్ హోల్డర్స్ యొక్క వాల్యూ 50% పైన కోల్పోతున్నారు. దాంతోనే ఈ రోజు సెషన్ లో టీఆర్ఎఫ్ స్టాక్ లోవర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. ఓవరాల్ గా ఈ మెగా మర్జర్ లోని పెద్దగా ఆర్బిట్రైజ్ అయితే దొరకట్లేదు. అండ్ కొంతవరకు ఇది టాటా స్టీల్ వాళ్ళకే పాజిటివ్. అండ్ టాటా స్టీల్ యొక్క మేనేజ్మెంట్ ఈ రోజు మీడియాతో మాట్లాడితే ఏం కామెంట్ చేస్తుందంటే, ఈ మర్జర్ వలన వీళ్ళ గ్రూప్ యొక్క స్ట్రక్చర్ సింప్లిఫై అవుతుందని, ఇది లాంగ్ టర్మ్ లో వీళ్ళ షేర్ హోల్డర్స్ కి బెనిఫిట్ అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ లాంగ్ టర్మ్ లోని వీళ్ళ షేర్ హోల్డర్స్ కి ఎంతవరకు బెనిఫిట్ అవబోతుందో. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి M&M ఫైనాన్స్ స్టాక్ లోని మనం మ్యాసివ్ ప్రెషర్ చూస్తున్నాం. దానికి రీజన్ వీళ్ళు ఇష్యూ చేసేటువంటి లోన్స్ ని రికవర్ చేసుకునేందుకు గాను వీళ్ళు థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ని అపాయింట్ చేస్తూ ఉంటారు. సెప్టెంబర్ 16 రోజున జార్ఖండ్ హజారీబాగ్ లోని వీళ్ళు అపాయింట్ చేసినటువంటి ఓ లోన్ రికవరీ ఏజెన్సీకి చెందినటువంటి ఒక ఏజెంట్ ఈ లోన్ రికవర్ చేసేటువంటి ప్రాసెస్ లోని ఒక 27 ఇయర్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ పై నుంచి ట్రాక్టర్ ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారని, దానివలన ఆ మహిళ అక్కడే చనిపోయారని చెప్పి అప్డేట్ వచ్చింది. ఇట్స్ రియల్లీ వెరీ సాడ్ ఇన్సిడెంట్. యాక్చువల్లీ ఇలాంటి లోన్ రికవరీ ఇష్యూస్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చాలా ఎక్కువగానే చూస్తున్నాం ఈ మధ్యన. సో ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు M&M ఫైనాన్స్ దగ్గర నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు థర్డ్ పార్టీస్ ని యూజ్ చేయడం ద్వారా మంత్లీ 4,000 to 5,000 వెహికల్స్ ని రీప్రొసెస్ చేస్తుంటారని చెప్తున్నారు. అంటే ఏంటంటే, ఎవరైతే వెహికల్స్ ని లోన్ పై తీసుకుని ఆ లోన్ ని రీపే చేయరో, ఆ రీపే చేయలేనటువంటి వాళ్ళ దగ్గర వెహికల్స్ ని కలెక్ట్ చేసుకోవడానికి ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ని యూజ్ చేస్తుంటారు. సో ఇప్పుడు వీళ్ళు ఈ ఏజెన్సీస్ ని యూజ్ చేయకూడదు కాబట్టి ప్రీవియస్ గా పర్ మంత్ 4,000 to 5,000 వెహికల్స్ ని రీప్రొసెస్ చేసే వీళ్ళు ఇప్పుడు 3,000 to 4,000 వెహికల్స్ ని రీప్రొసెస్ చేయగలమని చెప్తున్నారు. కాకపోతే వీళ్ళ లోన్ కలెక్షన్స్ పైన ఏ విధమైన ఇంపాక్ట్ ఉండదని చెప్తున్నారు. బికాస్ వీళ్ళ లోన్ కలెక్షన్స్ అన్ని కూడా వీళ్ళ ఎంప్లాయీసే చేస్తారని వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో మనం M&M ఫైనాన్స్ స్టాక్ లోని మ్యాసివ్ ప్రెషర్ చూసాం. అండ్ ఈవెన్ M&M ఫైనాన్స్ స్టాక్ లోనే కాకుండా అదర్ NBFC కంపెనీస్ అయినటువంటి చోలా ఫైనాన్స్ అండ్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ స్టాక్స్ లో కూడా ప్రెషర్ చూసాం. కాకపోతే దీని రిలేటెడ్ గా శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ వాళ్ళు స్పందిస్తూ వీళ్ళు వెహికల్ రీప్రొసెసింగ్ కి థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ని యూజ్ చేయట్లేదని కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐటీసీ రిలేటెడ్ గా సెంట్రమ్ క్యాపిటల్ వాళ్ళు ఒక డీటెయిల్ రీసెర్చ్ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఐటీసీ యొక్క టార్గెట్ ప్రైస్ ని 424 రూపీస్ గా ఫిక్స్ చేశారు. ఈ ఐటీసీ స్టాక్ ఇక్కడ నుంచి 424 రూపీస్ వరకు పెరుగుతుందని వీళ్ళు చెప్పడానికి రీజన్స్ ఏం మెన్షన్ చేశారంటే, నెక్స్ట్ యూనియన్ బడ్జెట్ లోపు సిగరెట్ ప్రైసెస్ పెంచేటువంటి ఛాన్స్ ఉన్నది. అండ్ దాంతో పాటుగా వీళ్ళు ఫుడ్ పోర్ట్ఫోలియోలో కూడా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ డెలివర్ చేయడం వలన వీళ్ళ ప్రాఫిటబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ దాంతో పాటు ఐటీసీ యొక్క మేనేజ్మెంట్ రీసెంట్ గా వీళ్ళ హోటల్ బిజినెస్ ని డీమర్ చేయడానికి చూస్తున్నట్లుగా చాలా సార్లు కామెంట్ చేశారు కదా. సో ఇలా వీళ్ళ హోటల్ బిజినెస్ ని డీమర్ చేసినట్లయితే అది కూడా ఐటీసీకి పాజిటివ్ అని, అండ్ వీటితో పాటుగా వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని పెంచుకోవడం మీద కంటిన్యూస్ గా ఫోకస్ చేస్తున్నారు. సో దీనివల్ల వీళ్ళ FMCG బిజినెస్ స్కేలప్ అవుతుంది. అండ్ దాంతో పాటుగా సిగరెట్ బిజినెస్ లోని వీళ్ళ మార్కెట్ షేర్ కూడా బాగా పెరుగుతుందని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిగరెట్స్ పైన ట్యాక్సెస్ పెంచొచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ గవర్నమెంట్ ట్యాక్స్ పెంచకుండా డిలే చేస్తూ వస్తుంది కదా. సో గవర్నమెంట్ దగ్గర నుంచి టొబాకో రిలేటెడ్ గా ఏదైతే సాఫ్ట్ మూవ్ ఉందో అది కూడా ఐటీసీకి ఒక ఫేవర్ చేస్తుందని వీళ్ళు మెన్షన్ చేస్తూ ఐటీసీ స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 424 రూపీస్ గా మెన్షన్ చేశారు. అండ్ ఈ రిపోర్ట్ లో వీళ్ళు చెప్తున్నటువంటి కీ రిస్క్స్ ఏంటంటే, ఒకవేళ గవర్నమెంట్ టాక్సేషన్ గనక పెంచినట్లయితే అది ఐటీసీకి ఒక రిస్క్ అని, అండ్ దాంతో పాటు టొబాకో లీఫ్ ప్రైసెస్ పెరిగినట్లయితే అది కూడా వీళ్ళ మార్జిన్స్ మీద ప్రెషర్ పడేలా చేస్తుందని, అండ్ ఇవి కాకుండా మన ఎకానమీలో రికవరీ కూడా డిలే అయినట్లయితే అది కూడా ఒక రిస్క్ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. బట్ వీళ్ళు మెన్షన్ చేసిన రిస్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొత్తగా చెప్తున్నటువంటి రిస్క్స్ ఏం కాదు, చాలా రోజుల నుంచి మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి రిస్క్సే. సో గవర్నమెంట్ దగ్గర నుంచి సిగరెట్స్ పైన టాక్సేషన్ పెంచడానికి ఏదైనా స్టెప్ తీసుకున్నట్లయితే అది మాత్రం మనం కీ రిస్క్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు ఈ ఐటీసీ రిలేటెడ్ గా ఈ రిపోర్ట్ లో ఇంకా చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు షేర్ చేశారు. ఈ రిపోర్ట్ ని ఈ రోజు మన డైలీ మనీ షో రిలీజ్ చేయకముందు మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోని అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోని మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ని పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఇటువంటి ఇంట్రెస్టింగ్ రిపోర్ట్స్ తో పాటు మార్కెట్ టైంలో మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ అప్డేట్ వచ్చింది. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ సబ్సిడరీ అయినటువంటి రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు US బేస్డ్ కంపెనీ అయినటువంటి కేలెక్స్ వాళ్ళతోని డెఫినెటివ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళు ఈ కేలెక్స్ లోని $12 మిలియన్ ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా
20% స్టేక్ అక్వైర్ చేస్తున్నామని, అండ్ ఈ కేలెక్స్ వాళ్ళు క్రిస్టలిన్ సిలికాన్ మాడ్యూల్స్ ని మోర్ పవర్ఫుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ గా చేయడానికి పెరోస్కైట్ బేస్డ్ సోలార్ టెక్నాలజీని డెవలప్ చేస్తారని వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళు డెవలప్ చేసినటువంటి టెక్నాలజీని ఈ రిలయన్స్ న్యూ ఎనర్జీ వాళ్ళు అండ్ కేలెక్స్ వాళ్ళు కలిపి కమర్షియలైజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్, స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూబుల్ ఎనర్జీ యొక్క యుఎస్ సబ్సిడరీ అయినటువంటి స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ సొల్యూషన్స్ ఐఎన్సీ వాళ్ళు వాళ్ళ కన్సోర్టియం పార్ట్నర్ అయినటువంటి సన్ ఆఫ్రికా వాళ్ళతో కలిపి నైజీరియా గవర్నమెంట్ తోనే ఒక ఎంఓయూ సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి నైజీరియాలో 5 లొకేషన్స్ లోని 961 MWDC సోలార్ ఫోటోవాలాటిక్ పవర్ ప్లాంట్స్ ని సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ దీంతో పాటు 455 MWH కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ని కూడా ఇన్స్టాల్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దీంతోనే ఈరోజు సెషన్ లో స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, శిల్పా మెడికేర్ వాళ్ళ హైదరాబాద్ నాచారంలో ఉన్నటువంటి అనలిటికల్ సర్వీసెస్ డివిజన్ లోని April 26 నుంచి April 29 వరకు USFDA వాళ్ళు ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ ఇన్స్పెక్షన్ లోని USFDA వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. అండ్ ఈ ఫెసిలిటీలో వీళ్ళు వేరియస్ డ్రగ్ ప్రొడక్ట్స్, రా మెటీరియల్స్ అండ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ యొక్క అనలిటికల్ టెస్టింగ్ ని కండక్ట్ చేస్తారని వీళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్, నిఖిల్ ఎడిసివ్స్ వాళ్ళు ప్రీవియస్ గా ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. నిన్న నైట్ వీళ్ళ దగ్గర నుంచి స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ వచ్చింది. ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని October 13th గా ఫిక్స్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే October 13th నాటికల్లా ఈ నిఖిల్ ఎడిసివ్స్ యొక్క స్టాక్స్ మీ డీమ్యాట్ అకౌంట్ లో క్రెడిట్ అయి ఉండాలి. ఈ పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో నిఖిల్ ఎడిసివ్ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్, పేటిఎం రిలేటెడ్ గా గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తూ పేటిఎం కి బై రేటింగ్ ఇచ్చి పేటిఎం యొక్క టార్గెట్ ప్రైస్ ని 1100 రూపీస్ గా మెన్షన్ చేశారు. ఈ పేటిఎం స్టాక్ ఇక్కడ నుంచి 1100 రూపీస్ పెరగచ్చని వీళ్ళు చెప్పడానికి గల రీజన్స్ ఏం మెన్షన్ చేస్తున్నారంటే, నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ పేటిఎం 50% రెవెన్యూ గ్రోత్ డెలివర్ చేస్తుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా, అండ్ దాంతో పాటు వీళ్ళు పేమెంట్స్ ఓన్లీ బిజినెస్ నుంచి స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పోర్ట్ఫోలియో బిజినెస్ సైడ్ ట్రాన్సిషన్ ఏదైతే జరుగుతుందో అది కంటిన్యూ అవుతుందని, దీంతోనే వీళ్ళ రెవెన్యూస్ కూడా ఇంతలా గ్రో అవుతాయని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేస్తూ ఈ స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 1100 రూపీస్ గా మెన్షన్ చేశారు. దీంతోనే ఈ రోజు మార్కెట్స్ నెగిటివ్ లో ఉన్న పేటిఎం స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, అదానీ పోర్ట్స్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గంగవరం పోర్ట్లోని మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేశారు కదా. ఈ ఎక్విజిషన్ తర్వాత గంగవరం పోర్ట్ ని అదానీ పోర్ట్స్ లో మర్జ్ చేయడానికి వీళ్ళకి NCLT దగ్గర నుంచి అప్రూవల్ రావాల్సి ఉన్నది. ఇప్పుడు వీళ్ళకి మర్జర్ రిలేటెడ్ గా NCLT దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్లుగా CNBC వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఇప్పుడు అప్రూవల్ వచ్చింది కాబట్టి త్వరలోనే ఈ మర్జర్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈరోజు క్వశ్చన్ ని అరుణ్ గారు అడుగుతున్నారు. ఆయన ఏం అడుగుతున్నారంటే, హాయ్ సార్, లైఫ్ ఇన్సూరెన్స్లో ప్రపోజర్ అండ్ నామినీ ఎక్స్పైర్ అయితే అమౌంట్ ఆ ఫ్యామిలీలో ఎవరికి ఇస్తారు ఇఫ్ వీ యాడ్ ఓన్లీ 1 నామినీ? వై? బికాస్ పాండమిక్ టైంలో ప్రపోజర్ అండ్ నామినీ ఎక్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అమౌంట్ ఆ ఫ్యామిలీలో వెళ్ళాలంటే ఏం చేయాలి? అరుణ్ గారు, ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి అండ్ అలాగే నామినీ కూడా చనిపోయినట్లయితే దెన్ లీగల్ హైర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ లీగల్ హైర్స్ అంటే ఎవరన్నది మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. మీరు ఒకవేళ ఆ వీడియో చూడలేనట్లయితే ఎండ్ కార్డ్లో ఆ వీడియో వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ అలాగే ఈ లీగల్ హైర్స్ ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే వాళ్ళు లీగల్ హైర్స్ ప్రూఫ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరైతే లీగల్ హైర్ క్లెయిమ్ చేయడానికి వెళ్తారో వాళ్ళు రిమైనింగ్ లీగల్ హైర్స్ అందరి దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళి సబ్మిట్ చేస్తే మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. హోప్ దిస్ క్లారిఫైస్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోస్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈరోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.